శ్రీ గురు పరబ్రహ్మణే నమః. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధమైనటువంటి బలాన్ని బలహీనతలను కలగజేస్తుంది అనే వివరాలను తెలుసుకునే ముందు ఇక్కడ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ జాతకానికి చతుర్థ స్థానంలో ఉండి చక్కగా పంచమ స్థానం అనగా ఇక్కడ మంత్రాంగ స్థానంలోకి ఎక్కడైతే వెళుతోందో అది చక్కటి బలాన్ని ఆలోచన శక్తిని కలగజేస్తుంది. కొంతలో కొంత మీరు గతంలో సంకల్పించినటువంటి వాటికి ఏదైతే ఆలోచనల్లో కలిగి ఉన్నారో వాటికి తెగని ముడులు చిక్కుముడులన్నింటి నుండి కూడా విముక్తిని కలుగుతుంది. అలాగే గురువు యొక్క కంబస్టేషన్ ఏదైతే రవి వల్ల కలుగుతుందో రేపు 9వ తారీఖు వరకు ఉండేటువంటి మౌఢ్యమి సంబంధంగా ఉండేటువంటి దాన్ని విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. గురు మౌఢ్యమి సమయంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో మనం కొన్ని కార్యక్రమాలు చేసుకోకుండా శుభముహూర్తాల సమయంగా చెప్పుకోము. కానీ రవి మరియు గురువుల యొక్క కలయిక అనేటువంటిది నిజానికి విశేషమైనటువంటి ఆలోచనలకు తెలివితేటలకు సంబంధించినటువంటి విషయాల్లో రాశిపరంగా తీసుకున్నట్లయితే ఎంతో ఆది వ్యాధి రోగాల నుండి బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొకటి చక్కటి శుభవార్తగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఈ రాశి వారు 16వ తేదీ తరువాత 2వ ఇంట్లో ఉండేటువంటి ధనుస్సులోకి శనిపై నుండి సంచారం చేసేటువంటి బలం కలుగుతుంది ఈ యొక్క రవికి. దానివల్ల వాక్కు, విత్తము, కుటుంబము, ధనస్థానాలకు సంబంధించినటువంటి బలం, పటుత్వం గట్టిగా పెరుగుతుంది. ఆలోచన విధానం ఎలాగో పంచమం లగ్నాధిపతి అయినటువంటి వాడు, రాశ్యాధిపతి అయినటువంటి వాడు కుజుడి వల్ల విశేషమైనటువంటి బలాన్ని పుంజుకునేటువంటి మీ జాతకం. ద్వితీయ స్థానం కూడా బలపడిపోవడం వల్ల సమూలంగా శత్రువుల్ని నాశనం చేయగలిగేటువంటి బలం ఉంటుంది. తృతీయంలో కొంత కేతు ఉండడం వల్ల దైవానుగ్రహాన్ని పొందినట్లయితే చక్కగా మీ జాతక చక్రంలో గనక గ్రహాల యొక్క అనుకూలత బ్రహ్మాండంగా ఉంటే గనక విశ్వాన్ని జయించగలిగేటువంటి ధైర్యాన్ని మీరు పొందగలుగుతారు. ఇది ఈ యొక్క జాతకంలో ఈ మాసంలో వీరికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత. మనం 12వ ఇంట్లో ఉండేటువంటి శుక్రుడు సప్తమాధిపతి 12వ ఇంట్లో ఉండడం వల్ల మాత్రం కొంత నిద్రాభంగం కలిగే అవకాశం ఉంది. అకాలమైనటువంటి భోజనాలు, ప్రధానంగా కాస్త నిద్రా విషయంలో కూడా తక్కువ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది మినహా సంకల్పించినటువంటి వారికి పని చేయాలి అనే ఆలోచన కలిగి చక్కటి ఉత్సాహం కలిగి వచ్చినప్పుడు వీటికి ప్రాధాన్యత తక్కువ ఇస్తే చాలు, మీరు తప్పకుండా సక్సెస్లోకి ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే దైవీకృతంగా మనకు గ్రహస్థితి అంతయు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. చంద్రుడి యొక్క ప్రయాణం జరుగుతున్నటువంటి రాశి క్షేత్రాల్లో మీ జాతక చక్రంలో ఉండే ప్రధానమైనటువంటి అన్ని గ్రహాలపై నుండి సంచారం జరుగుతూ ఉన్నప్పుడు లగ్న, పంచమ, భాగ్యాధిపతుల యొక్క శుభస్థానాలతో కూడి ఉన్న లేదా పాపస్థానాల్లో శుభులుగా వీరు ఒకరుగా వెలుగుతూ ఉన్న విశేషమైన బలాన్ని కలిగి ఉంటారు. తృతీయ, సప్తమ లాభాధిపతులైనటువంటి గ్రహాల వలన అనగా ఈ వృశ్చికారికి తృతీయాధిపతి ఎవరయ్యా అంటే గనక మనము శనిగా చెప్పుకోవాలి, సప్తమాధిపతిగా శుక్రుడిని చెప్పుకోవాలి, అలాగే లాభాధిపతిగా బుధుడిని చెప్పుకోవాలి. శని, శుక్ర, బుధ గ్రహాలకు సంబంధించినటువంటి జపదాన హోమాలు గనక నిర్వహించుకుంటే ఈ రాశి వారికి ఏదైతే 12వ ఇంట్లో ఉండేటువంటి సమస్య ఉందో, తృతీయంలో ఉండేటువంటి కేతు వల్ల కలిగే సమస్య, భాగ్యంలో ఉండేటువంటి రాహు వల్ల కలిగేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ 3 గ్రహాలకు మీరు తగినటువంటి ఉపచారాలను చేసుకోవడం ద్వారా మీరు చక్కటి సుభిక్షతను పొందుతారు. విశేషించినటువంటి గ్రహస్థితుల్లో మనం చక్కగా చూస్తే ఎప్పుడూ కూడా మనం ఇతరుల గురించి మంచి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. అది ఒక గొప్ప లక్షణం అయితే అన్నింటా భయపడుతూ మంచి మాత్రమే ఉండి ఏమాత్రం కొంచెం వివరం తెలియకపోయినా వెనకడుగు వేసేటువంటి స్వభావం కొంత వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉంది.
వీరు కాస్త అంటే తడి నేల కలిగినటువంటి చోట్లలో చెమ్మ కలిగినటువంటి ఎండాకాలంలో కూడా పెద్ద పెద్ద బండల కింద నివాసం చేస్తూ ఉంటాయి వృశ్చికాలు, అంటే ఈ తేళ్ళు. వీరి మనస్సులో ఉండేటువంటి విషయం కూడా అవతలి వాళ్ళకి తెలియాలంటే, దాన్ని లాక్కు రావాలంటే కూడా ఆ పెద్ద బండను తొలగించి అందులోంచి తీసుకురావాల్సినంత కష్టం ఉంటుంది. అందువలన మీరు అంత లోతుగా ఉండే మీ మనస్సులో ఉండే విషయాలు కనుక్కోవాలంటే కొంత కష్టం. ఉద్యోగ సంబంధమైనటువంటి వారికి సామాన్యంగా ఉంటుంది. ఏదైనా ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి కొంత రాహు వలన అననుకూలత కలిగేటువంటి అవకాశం ఉంది కనుక కొద్ది రోజుల వరకు వీటిని వాయిదా వేయడం అన్ని రకాలుగా శ్రేయస్కరం. దూర ప్రయాణాలకు సంబంధించి లాభించే అవకాశం ఉంటుంది. దైవికమైనటువంటి విషయాల్లో మీరు భగవదానుగ్రహంగా చక్కగా దైవస్తుతుల వలన శుభ ఫలితాలని పొందుతారు. ఈ ఏకాదశి రోజున మీరు మీ జాతకానికి దశమాధిపతి అయినటువంటి రవి సూర్యనారాయణుడిగా చెప్పుకుంటే ఆ యొక్క స్వామి అనుగ్రహం వలన మనకు ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశిగా చెప్పుకునేటువంటి దీన్ని శయన ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మహావిష్ణువు తన యొక్క దక్షిణాయనమైనటువంటి పుణ్యకాలాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు గనక అక్కడ విష్ణు సహస్రనామ సంబంధమైనటువంటి పారాయణాన్ని ఆ రోజు మీరు సొంతంగా చదువుకోగలిగితే పర్వాలేదు, లేదు అంటే మీరు వినండి చక్కగా అని చెప్తూ ఉంటాం. ఎక్కడ విన్నా అది అరగంట 40 నిమిషాలు ఉంటే మనం ఏం వినగలుగుతామా లేదా అనేటువంటి దానికంటే కూడా మీరు ఎవరైనా విష్ణు సహస్రనామం చెప్పగలిగేటువంటి వాళ్ళు, మీకంటే అధికులైనటువంటి వాళ్లను, ఆ యొక్క బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ద్వారా కానీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని 11 సార్లు చేయించుకుని ఆ తీర్థాన్ని తీసుకున్నట్లయితే మీరు చక్కగా బలాన్ని పుంజుకునే అవకాశం ఉంటుంది. సంకల్పించిన ప్రతి కార్యంలో కూడా ముందుకు వెళ్ళడానికి ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందని చెప్తూ, మీ జాతక చక్రంలో ఉండేటువంటి కొన్ని ఆటంకాల వలన మీరు కొన్ని పనులు చేయలేకపోతూ ఉన్నారు. ఆ పనులను అధిగమించడానికి మీ జాతక చక్రంలో ఉండేటువంటి లోటుపాటులను, ఉచ్చ నీచ సంబంధమైనటువంటి గ్రహాలు మీ జాతక చక్రంలో ఉన్నా, లేదా దుష్ట గ్రహాల చేత యోగాల్ని పొంది ఉండడం వలన, అంటే యోగం అనగానే శుభము పాపము 2 రకాలైనటువంటి యోగాలు ఉంటాయి. ఆ రెండిటి యోగాలను కూడా మనం సమాగతం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి బలాన్ని తెలుసుకోవడం కోసం స్క్రీన్ పైన కనపడుతుండేటువంటి ఫోన్ నంబర్ల ద్వారా మమ్మల్ని హైదరాబాద్ శివారు ప్రాంతాల వారితో సహా కలవడానికి నేరుగా అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మా అసిస్టెంట్ల ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్లను వారికిచ్చి తగినటువంటి మీ సమస్య కలిగేటువంటి రుసుమును చెల్లింపులను వాళ్ళు కోరే విధంగా అందజేసినట్లయితే మాతో దూరవాణి అనగా ఆన్లైన్ ద్వారా మీరు మాట్లాడేటువంటి సదావకాశం మీకు ఇవ్వడం జరుగుతుంది. వేగా డివోషనల్ ద్వారా ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని మంచిని పెంచి పాపాన్ని త్రుంచేటువంటి క్రమంలో ఈ రోజున ఎంతో బలహీనంగా ఆలోచించేటువంటి మన మనస్సులకు చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎంతో అభివృద్ధిని సాధించామంటూ వస్తున్నటువంటి ఫోన్ నంబర్ల ద్వారా, ఆ ఫోన్ కాళ్ళ ద్వారానే మేము ఇంత సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా వేగా డివోషనల్ ద్వారా పొందేటువంటి ఈ సదావకాశాన్ని మన దగ్గరి స్నేహితులందరికీ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా పంపించి ఆ తదుపరి వచ్చేటువంటి పుణ్యఫలాన్ని మీరు పొందాలని కోరుకుంటూ స్వస్తి.